పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అల సైన్యములకు అధిపతివైన మా యేసయ్య మీకు వందనాలు. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నా. యేసు నామములు తప్ప మరి ఏ నామములో ప్రభ మాకు విడుదల కలగలేదు, స్వస్థత లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రేమ అస్సలు లేదు ప్రభా. మీరుంటేనే ప్రేమ. మీ పేరు ప్రేమామయుడు, కరుణామయుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, నిత్యుండగు తండ్రి, సమాధాన అధిపతి అని అతనికి పేరు అని ప్రభ రాయబడింది. ప్రభ ఆ పేరే యేసు నామము. తండ్రి, నీ నామములో ప్రతి మోకాలు వంగాలి. ఇహలోక దేవత దేవుళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ సాష్టాంగ పరి ప్రభ మిమ్మల్ని దేవుడిని ఒప్పుకొని తీరాలి ప్రభ. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభ యేసు నామములో మేమందరూ దీవించబడి ఉన్నాం. యేసుక్రీస్తు నామములో ప్రభ మేము ఊపిరి పీల్చుకొనగలుగుతున్నాం. మేము బ్రతికి ఉన్నదే మీ నామములో ప్రభ. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మా జీవిత కాలం అంతా యేసుక్రీస్తు నామం మాత్రమే మహిమపరచబడులాగున ప్రభా మిమ్మల్ని మహిమపరుస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ముందున్న ప్రతి విషయంలో మీరే మహిమగత ప్రభావాలు పొందమని వాక్యం ద్వారా ప్రతి బిడ్డను సంధించండి. ప్రతి వారితో మాట్లాడండి. ఎవరికి ఏది అక్కరో, ఏది అవసరమో దాన్ని మీరే కలిసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో బంధకాల్లో ఉన్న వారికి వాక్యము ద్వారా విడుదల కలుగునిగాకని ఘోషిస్తున్నాను. అనారోగ్యంలో ఉన్న వారికి వాక్యము ద్వారా స్వస్థత కలుగునిగాకని ఘోషిస్తున్నాను. ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారికి వాక్యము ద్వారా సమాధానం కలుగునిగాకని ఘోషిస్తున్నాను. అయా వాక్యమైన దేవా, ఈ రోజున ప్రభా మీరు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా ఆయా రీతులుగా సంధించమని, దర్శించమని, విడిపించమని, బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగడి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక్క నిమిషం ఒక పని చేయండి. అందరూ తల్లులు లేచినప్పుడు అమ్మలు నేను అమ్మ అనే అమ్మ లేచినప్పుడండి. మీ అందరికీ అమ్మల దినం. మీ అందరికీ అమ్మల దినం. హ్యాపీ మదర్స్ డే. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మంచి తల్లులుగా, మంచి అవ్వలుగా, మంచి అత్తలుగా, మంచి కోడళ్ళుగా, మంచి అక్క చెల్లెళ్ళుగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమేడ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా మీకు స్తోత్రాలు. ఈ రోజున ప్రభా మా యొక్క బారుకు సంఘంలో ఎంతమంది తల్లుల్ని ప్రభా మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి తల్లి ప్రభా తన పిల్లల కొరకు, తన కుటుంబం కొరకు ప్రభా ఎలా ఉండాలో ప్రభా నాయన తెలియపరచమని కోరుచున్నాను. ఇప్పుడు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి తల్లి ప్రభ నా తండ్రి ప్రార్థించే తల్లిగా, నాయన విశ్వాసం ఉంచే తల్లిగా, అయ్యా చనిపోయిన వారిని బ్రతికించుకునే తల్లిగా ఉండలాగున మీరే వీరిని దీవించి ఆశీర్వదించమని ఈ రోజు మొదలుకొని ప్రభా ఈ సంవత్సరం అంత్యం వరకు వీరికి రావాల్సిన అబ్రహాము సకల ఆశీర్వాదాలు రానిగా కానీ యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గట్టి చెప్పడం అట్లా ఒక నిమిషం ఉండండి. మీరు చెప్పడకూడదు. ఏం ముసలోళ్ళ చెప్పకూడదు గట్టి వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి మగవాళ్ళందరూ హ్యాపీ మదర్స్ డే చెప్పండి వాళ్ళకి. చెప్పండి చెప్పినట్ల అనేకులకు మంచి తల్లులుగా, మాదిరిగా జీవించండి. ఆమేన్. దయచేసి కూర్చోండి తొందరగా. హల్లెలూయా. మరి చాలామంది బైబిల్లో మంచి తల్లులు ఉన్నారు, చెడు తల్లులు ఉన్నారు. పిల్లల్ని పోగొట్టుకున్న తల్లులు ఉన్నారు, పిల్లల్ని సంపాదించుకున్న తల్లులు ఉన్నారు. మరి తల్లులు పిల్లలు, తల్లులు పిల్లలు, తల్లి పిల్లల ఆసుపత్రి బల్లాడు చెప్పండి. తల్లి పిల్లల ఆసుపత్రి ఏడుంది? ఆసుపత్రి. ఇంకోటి ఏడుంది? జేడిఎస్ ఆఫీస్ పక్కన ఒక ఆసుపత్రి ఉంది. అది ఫస్ట్ నర్సింగ్ కాలేజ్. అది ఇప్పుడు దాని మీద తల్లి పిల్లల ఆసుపత్రి ఉంటుంది. ఏముంటుంది? తల్లి పిల్లల ఆసుపత్రి. మరి తల్లి పిల్లల ఆసుపత్రి దేవుడు నియమించినది కాబట్టి ప్రతి తల్లి దేవుని ద్వారా దీవించబడి ఉన్నారు. ఎందుకంటే బైబిల్ అంటది
నీ గర్భఫలము దీవించబడును గాక. ఎవరు దీవించబడాలి చెప్పండి? గర్భఫలం అంటే ఎవరు? పిల్లలు. నీ పిల్లల తదనంతరము చూచుదామంటాడు. నాకు 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 చాలా ఇష్టం ఆ మాటలు. కొంతమంది ఒక తరమే చూడరు, కొంతమంది ఒక తరమే చూడరు, కొంతమంది 2 తరాలు చూస్తారు, కొంతమంది 4 తరాలు చూస్తారు, కొంతమంది 5 తరాలు చూస్తారు. తరాలు చూడాలి. తరాలు చూడకుండా మనము లోకయాత్ర ముగించకూడదు. ఒక తరం తర్వాత ఇంకొక తరం, ఆడపిల్లల తరానిమైనా మగపిల్లల తరమైనా పర్వాలేదు, కానీ మనము పిల్లలని ఏమవ్వాలి చెప్పండి చూడాలి. అది దేవుని ప్రణాళిక, దేవుని ఆశీర్వాదం. అయితే ఈరోజు తల్లుల దినం కాబట్టి కేవలం తల్లులే కాదు, స్త్రీలందరి గురించి, మరి సంఘం గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మరి సంఘం పురుషులు కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా, సంఘం అంటే స్త్రీయే, సంఘం అంటే ఏమి? స్త్రీయే. అయితే ప్రతి స్త్రీని గూర్చి బైబిల్ ఒక మాట చెప్తుంది, నాకు ఆ మాట చాలా ఇష్టం. పిల్లలను కననిదాన గొడ్రాల నీకు శ్రమ. అంటే అది కేవలం లోకంలో మాత్రమే కాదు, మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది అన్నమాట. నువ్వు విశ్వాసి అయి దేవుడు నమ్ముకున్న తర్వాత, దేవునితో సంబంధం కలిగిన తర్వాత, నువ్వు గనక ఒక ఆత్మను కనకపోతే నువ్వు గొడ్రాలే. నువ్వు దేవుని ఎన్ని సంవత్సరాలు నమ్ముకున్నా ఒక వ్యక్తిని దేవుని కొరకు కనకపోతే, నువ్వు దేవుని కొరకు ఒక బిడ్డను నువ్వు దేవుని సన్నిధికి చర్చికి తెస్తే నేను అనట్లేదు మాటను. కొంతమంది అంటే మా చర్చికి తెస్తాడు, నేను అట్లా చెప్పను. చర్చికి తెస్తే కాదు, ఒక వ్యక్తిని నువ్వు దేవుని దగ్గర నడిపిస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. నడిపించకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా అంజూరపు చెట్టే. తోట మధ్యలో ఏముందంట? అంజూరపు చెట్టు ఉంది, చూడడానికి బాగా పచ్చిగా ఉంది, ಅಂದಂగా ఉంది. ಅಂಜೂರದ ಮರ ನೋಡುವುದಕ್ಕೆ ಅಂದವಾಗಿದೆ, ಚಂದವಾಗಿದೆ, ಹಸಿರು ಎಲೆಗಳಿದ್ದಾವೆ. ಅದು ಅನ್ಕೊಳ್ಳುತ್ತೆ, ಬಾ ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ತೋಟದಲ್ಲಿ. ఏమన్నది? ఈ చర్చిలో నేను చాలా కాలం నుంచి ఉన్నానబ్బా, ఈ చర్చిలో నేను ముందు నుంచి ఉన్నానబ్బా. ఉన్నావు ఎందుకు? కాల్చివేయబడ్డానికా? ఫలించి అభివృద్ధి చెందడానికా? చాలామంది కాలిపోవడానికి ఉన్నారు కానీ ఫలించడానికి సిద్ధంగా లేరు. మరి కొంతమంది స్త్రీలు ఉన్నారు కానీ వారు అటు లేక ఇటు లేక ఊరికనే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఏదో టైంపాస్ కోసం. అలాంటి వారితో నేను ఈరోజు మాట్లాడను. ఎవరైతే దేవుని కొరకు నేను కార్యం చేయాలి, నేను, నా కుటుంబం, నా పిల్లలు దేవుని మహిమ కొరకు బ్రతకాలి అని అనుకుంటారో అలాంటి వారికి మాత్రమే నేను కొన్ని మాటలు చెప్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా బ్రతికించుకొనిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టిరి. ఇక్కడ 2 విధాల స్త్రీలు ఉన్నారు. నన్ను చూడండి చాలుగా. ఒకటేమో చనిపోయిన వారిని బ్రతికించుకున్న స్త్రీలు, ఇంకొకరేమో ఉండి యాతన పెడుతున్న. అంటే కొంతమంది కుటుంబంలో శ్రమలు పెట్టే వాళ్ళు ఉంటారు, ఏడిపించేవాళ్ళు. కొంతమంది కదా, నా భార్యతో చాలా అయిపోయింది సార్, నా భర్తతో చాలా అయిపోయింది సార్. వినరు సార్ మాట. యాతన అంటే ఏమి? వేదన, రోదన, బాధ. అయితే ఫస్ట్ మాట ఏం చెప్తాం చెప్పండి? స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా బ్రతికించుకొనిరి. అదే చెప్పండి, బ్రతికించుకొనిరి. గడి చెప్పండి, బ్రతికించుకొనిరి. అర్థం చేసుకోండి వాక్యాన్ని. స్త్రీలు మృతులైన వారిని పునరుత్థానము వలన. పునరుత్థానం అంటే ఏమి? పునరుత్థానం. మీరు ఎంతమంది పునరుత్థానాలు అయి ఉన్నారు? ఎంతమంది పునరుత్థానాలు అయి ఉన్నారు? కన్నడದಲ್ಲಿ ಎಬ್ರಿ ಪತ್ರಿಕೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 35ನೇ ವಚನ.
నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? స్త్రీలంట ఎవరు బతికించుకున్నారు? చచ్చిపోయిన వాళ్ళని. మళ్ళీ బతికించుకున్న వాళ్ళే మీరు రక్షించుకోవట్లేదే మరి. బ్రతికి ఉన్న మీ పిల్లలని, మీ భర్తని, మీ అత్తామామల్ని, మీ తల్లిదండ్రులని రక్షణలోనికి నడిపించుకోవట్లేదే మీరు. అందుకే బైబుల్ అంటది ప్రకటన గ్రంథంలో, మీరు బ్రతికి ఉన్నారన్న పేరు మాత్రమే కలదు కానీ మీరు మృతులే. ఇది మృతుల పునరుత్థాన దినం. ఇది ఆదివారం వచ్చేది ఏమి? సచ్చినోళ్ళే, అందరూ సచ్చినోళ్ళే, పాట పాడేది సచ్చినోళ్ళే. స్త్రీలు చనిపోయిన తమ వారినా బయట వాళ్ళనే? బయట సువారు చెప్పి చాలా ఈజీ అమ్మా. బయట పిన్నమ్మకి, పెద్దమ్మకి, ఆయమ్మకి, ఈ అమ్మకి, ఇడిసినమ్మకి, ఆయన్నకి, ఈయనకి చెప్పి చాలా ఈజీ. మీ వారికి ఈ ఏమంటారు మదర్స్ డే రోజున దేవుని వాక్యం ఏం తెలుసా మనకు? మీ వారికి, మీ సొంత ఇంటి వారికి. నేను చెప్తాను కదా, మీకు సువార్త చెప్పిన చాలా ఈజీ. మా అన్న తమ్ముళ్ళు, నా రక్త సంబంధికులు చెప్పడం చాలా కష్టం తెలుసా మీకు. అయితే వారిని బ్రతికించుకోవడం నాకు చాలా ప్రాముఖ్యం. అది నేను వాళ్ళని బ్రతికించుకోలేదు అనుకోండి, నేను కూడా మృతుడు లెక్కలు పోతాను. సింపుల్. పౌలు కదా, నేను ప్రకటించిన తరువాత నేను నా వారికి సువార్త చెప్పకపోతే నేను ప్రకటించిన నేను భ్రష్టుణ్ణే. మనం చాలా వయ్యారాలు పడతాం. వయ్యారాలు దేవుడిని నమ్ముకున్నాక మనంత భక్తి పరులు ఎవరు అంత నటిస్తాం. నటనా జీవితం, నటనే జీవన బళ. అసలు ఈ వాక్యం అర్థం చేసుకోండి. స్త్రీలు మీకు తెలుసా అమ్మ? నన్ను వినండి చాలు. మీరు ఇండ్లలో కూడా అదే, ఈడదే. 10 నిమిషాలు వినరు వాక్యం. వేస్తారమ్మా వాడి పంపి ఆయన దగ్గరికి వాక్యం విను. చచ్చిపోయినారు చాలామంది. మీ వాళ్ళు చాలా చచ్చిపోయినారు. అయినా చింత లేదు. చచ్చినప్పుడు పోయి ఏడిసేది వేస్ట్ లేదు. చెప్తాను చూడండి. చచ్చిపోయినప్పుడు బలి ఏడుస్తారు. ఎప్పా ఎద్దేడా ఎద్దేడా వాడు ఏడు లేస్తే కదా. చచ్చిపోయినప్పుడు దగ్గర పోయి నాయనా ఇడ్లీ తిన్నాయనా, నాయనా మయూర వాటలు తెచ్చిందండి నాయన. బతికినప్పుడు ఆ రోడ్డు మీద బండిలో 2 ఇడ్లీ తెచ్చి పెట్టాం మొక్కలకి. నేను ఇట్లా మాట్లాడేది. బతుకున్నప్పుడు రోడ్డు మీద 2 ఇడ్లీలు తెచ్చి పెట్టండమ్మా అంటే ఎవడు తెస్తాడులే, పోయి తెచ్చుకోరు, సచ్చే టైం అయింది, పో చచ్చిపో. సచ్చితంగా లేపుతారు. లేయప్పా ఎప్పా 7 ఇడ్లీ తినప్పా. బాగున్నప్పుడు 2 ఇడ్లీ తెచ్చి పెట్టమ్మా అంటే చూడాల అత్తా లేయత్తా. ఏం వేసిందా మీద ఎత్తా ఎత్తా లేయత్తా. నీకోసం తెచ్చినాడత్తా నీ కొడుకు. ఏమి డ్రామాలు. అదే వాడు ఆయమ్మ బతికినప్పుడు కొడుకు ఏమన్నా చికెన్ కబాబులు తెస్తే పిల్లల్ని పిలిచి రూమ్లో కూర్చొని బేగ బేగ తిరిగి నీ అమ్మ పడతాడా, నీ మధ్య పడతాడా లేదా? ఉందా లేదా చెప్పండి, కరెక్ట్ చెప్పండి. లేదా? హలో, ఉందా లేదా? ఉత్త కబాబు ముక్కలే దొంగతనానికి దాపెట్టుకొని తినే మీరు, ఒకవేళ ఆ కొడుకు వాళ్ళ అమ్మకి బంగారు చేయిని తెచ్చి నీ చేతికి ఇచ్చి మా అమ్మ గొంతులో ఏయి అన్నాడు అనుకో, వేస్తారా? బతికున్నప్పుడే బూడ్చిపెట్టే మొఖాలు మీ మొఖాలు. కబాబు ముక్కలు 4 ముక్కలు ఇవ్వని అత్తకి 4 ముక్కలు అత్తకోలేక మీ అమ్మ, కొంతమంది సొంతం అమ్మని కూడా పెట్టరు. సొంతం కన్న తల్లిదండ్రులు కూడా కొంతమంది పెట్టారు. పిల్లలు, కొడుకులు అంతే, కూతుర్లు అంతే, కోడళ్ళు అంతే. ఇంక నీ చేతికి బంగారు చేయిని ఇచ్చి మీ అత్తకు తొడగమ్మ అన్నారనుకో, తొడుగుతారమ్మా? అసలే 1,70,000 ఉంది బంగారు రేటు. నా మొగుడికి ఏమైనా బుద్ధి ఉందా? ఈ పొద్దు రేపు సమాధికి పోయి మా అత్తకి వేయాలంట. ఈ అమ్మకి వేస్తే ఈ అమ్మ పోయి మాకు ఇచ్చిపోతుంది. ఆయమ్మ బిడ్డకి ఇచ్చిపోతే అవునా కాదా? నిజం చెప్పండి. ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు జరిగేది ప్రజెంట్ అదే.
అయితే బైబుల్ అంటుంది చనిపోయిన మీ వారిని మీరేం చేయాలంట? బ్రతికించుకోవాలి. దేని ద్వారా? పునరుత్థానపు శక్తి. మరి మీరు పునరుత్థానాలు అయి ఉన్నారా? పునరుత్థానం అంటే ఏమి? చనిపోయి తిరిగి లేవడం. మీరు అందరూ నీటి మూలమున బాప్తిసం తీసుకొని పునరుత్థానములో లేచారు. ఈరోజు పునరుత్థాన దినం, ఆదివారం. ఆదివారం ఏమి? పునరుత్థాన దినం. పునరుత్థాన దినమున పునరుత్థాన యేసుక్రీస్తు యొక్క రొట్టె ద్రాక్షారసాన్ని మనం తీసుకున్నాం, పాలు పొందాం. మనమందరూ ఆయనలో పాలిభాగస్తులము. దేంట్లో? ఆయన ఆస్తి. నేను చెప్తున్న పోయిన వారం, ఆయన్ని వాడుకుంటామే కానీ ఆయన ప్రేమించేవారు ఎవరు లేరు. దేవుణ్ణే వాడుకునే మనము పక్కల్ని వాడుకోకుండా ఉంటామా? నేను చెప్తున్నా కదా, పాత రోజుల్లో వస్తువుల్ని వాడుకునేవారు, మనుషుల్ని ప్రేమించేవారు. పాత రోజుల్లో మనిషిని ప్రేమించేవారు, వస్తువుని వాడుకునేవారు. ఈ రోజుల్లో వస్తువుని ప్రేమిస్తున్నారు, మనుషుల్ని వాడుకుంటున్నారు తమ స్వార్థం కొరకు. అలాగే దేవుణ్ణి కూడా మనం అలాగే వాడుకుంటున్నాం. ఒక వాచ్మ్యాన్ లాగో, లేకుంటే ఒక పన్నెండులాగో, లేకుంటే ఒక వంటోండ్లాగో. ప్రభా బయటికి పోతున్నాం ప్రభా, నా బీగాన్ని నువ్వే కాపాడు ప్రభా, నాతో రా ప్రభా అనుడు పోతాడు బయటికి. నన్ను బయటికి పోతాను ప్రభా, నా బీగము వేసినాను ప్రభా, నువ్వు వీడే ఉండు ప్రభా, నన్ను పోయేస్తాను ప్రభా. ఆడికి పోయేస్తాడు వీడు, వానికి తెలియదు వాడు ఆడికి పోయేస్తాడు ఏమో, ఆయనకి తెలియదు ఆమె ఆడికి పోయేస్తాడు ఏమో. వాడుకుంటున్నాము దేవుణ్ణి మనం. నాతో రా అంటాం మా దేవుణ్ణి. ఆయన ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు చోటుకి నేను నీతో వస్తారంటే మనం లేదు ప్రభా, మేము పోయేస్తాము, మాకు దేవరు చేస్తారు, పోయేస్తాము, నువ్వు వీడే ఉండు. మా పిన్నమ్మ పెద్దమ్మ మనమరాలకి పెళ్లి చేస్తారు ఇప్పుడు ఆదివారము అంజనాయకుడిలో, మా పోయేస్తాము, నువ్వు వీడే ఉండు, నువ్వు రావద్దేసయ్యా. ఈ పొద్దు మార్కు చేయాలా, బునాది తీయాలా, నువ్వు వీడే ఉండు. ఆడు టెక్క కొడతాడు, నేను అది తినొస్తాను, వచ్చే వారం వస్తానులే దేవా. వాడుకుంటున్నాము దేవుణ్ణి. వాడుకునే వారి జీవితాల్లో దేవుడు వాడబడడు, మనం వాడబడాలి. నేను వాడబడాలి. నా ప్రార్థన ఎప్పుడు ఒకటే, నేను నా సంఘం వాడబడాలి. అయితే సంఘం కూడా కొన్నిసార్లు పాస్టర్లు కూడా వాడుకుంటారు. దేవుణ్ణి వాడుకునే వాళ్ళు పాస్టర్ని వాడుకోకుంటారా? పాస్టర్ని వాడుకునే వాళ్ళు ఇంకా మొగుడు పెండ్లం బిడ్డని వాడుకోకుండా ఉంటుందా? వాడుకుంటారు. ప్రేమ లేదు ఈ రోజుల్లో. బైబిల్ చెప్తా మాట, మీలో ప్రేమ ఏమైందంట? చల్లారిపోయింది. ప్రేమ తగ్గిపోతూ ఉంది. డబ్బులు లేవా? డబ్బులు అందరూ ఉన్నాయి డబ్బులు. ఇంకొంతమందికి భూవ లేకపోయినా పర్వాలేదు కానీ స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కొంతమందికి. రిక్షా తొక్కేవానికి ఇదే ఫోనే, మన ప్రధానమంత్రికి ఇదే ఫోనే. అర్థం చేసుకోండి. స్త్రీలంట చనిపోయిన తమ వారిని, అంటే తమ కుటుంబాన్ని. నేను ఎప్పుడు చెప్తాను, బయట వాళ్ళకి సువార్త చెప్పడం చాలా ఈజీ. మీ ఇంట్లో వాళ్ళు సువార్త చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళని దేవుని నడిపించండి. మీ ఇల్లు కదిలొస్తే మీ పక్క ఇల్లు కదిలొస్తుంది, మీ పక్క ఇల్లు కదిలొస్తే ఇంకో పక్క ఇల్లు కదిలొస్తుంది, మీ ఇల్లే కొంప కూలితే ఇంకో కొంప యాడ్ వస్తుంది మీ పక్కలో. ఈరోజు తల్లుల దినం. ఒక తల్లి ఇంకొక తల్లిని సిద్ధపరచాలి. అప్పుడప్పుడు కొంతమంది ఒక సామెత చెప్తారు, ఈ 3 అడదవులు 6 అడదవులు వెళ్తాడప్ప బంద అంట. కొంతమంది చెప్పేకుంటారు కానీ పాటించేకేముంటారు. కనడం ఈజీ, అయితే పెంచడం చాలా కష్టం. తల్లి అవ్వడం చాలా ఈజీ ఈ రోజుల్లో. అదేమది దాని ఏమంటారు కదా, సారేగట్ ఐవీఎఫ్, అదే సారేగట్ ఏమంటారు కదా. నాకు ఒక ఆయన చెప్పిండే, ఆయన లాయరు, నాకు ఒకరోజు మాట్లాడుతుంటే, అన్నా మీ చర్చిలో ఎవరు ఉంటే చూడండి అన్న, పిదోళ్ళు 25 లక్షలు ఇస్తాను, నా కొడుకు బిడ్డను కనాలంట. నేనండి నీకేం మొగుడు ఉన్నాడు, నువ్వు కనలేవా అంటే, కంటే నా అందం పోతుందంట. తల్లి అవ్వాలంటే ఏం కాకూడదంట, కనకూడదంట. బైబిల్ ఏమంటుంది, గర్భాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఈ అమ్మ కన్న కొడుకు బారూకుని నేను ఏమనుకో అమ్ముకుంటే వాడెట్లా నాయనతాడు, వాడెట్లా అమ్ముతారు వాళ్ళు? కన్న వాళ్ళే. ఆయన చెప్తుంది, అన్నా మీ చర్చిలో బీదలు ఉంటారు కదా, నేను 25 లక్షలు ఇస్తాను, నా కొరకు బిడ్డను కనియాలా అంట. ఉన్నారు రోజులు చాలామంది పేదోళ్ళు. ఏమైతేనేమి నా పేదరికం పోవల్ల నేను కంటాన్ని ఇచ్చిస్తాను. బైబిల్లో చాలా మంచి మాట ఉంది, మీకు తెలుసా? నిర్గమకాండములో
2వ అధ్యాయంలో మోషే తల్లి కష్టకాలమందు తన బిడ్డను కాపాడుకుందంట. అలాంటి తల్లులు కావాలా బిడ్డల్ని కాపాడుకుని. తర్వాత ఏమో తెలుసా, ఆ బిడ్డను దేవుని కొరకు పెంచిందంట. మోషే పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంట కంటే మా సొంత ప్రజలతో బ్రతకడం నాకు మేలని తీర్మానం.